భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ ఏకేసీ కళాశాల వద్దనున్న ఎన్టీఆర్ పార్కులో చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో సోమవారం నిర్వహించారు. అత్యంత ప్రాశస్త్యం తెలుగు భాషకు పుట్టినిల్లు కందుకూరి వీరేశలింగం లాంటి వ్యక్తులు నడయాడిన నేలకి రావటం అదృష్టమని భావిస్తున్నానని అన్నారు. సాహిత్య స్వాతంత్ర సమరయోధులు వారందరినీ గుర్తు చేసుకుంటూ అనేక చోట్ల సారథ్యం కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రాహుల్ గాంధీ ఆందోళన చెంది ఆయన మనుగడకే ప్రశ్నార్థకం చేసుకునే రోజు ప్రతిరోజు అబద్ధాలు సృష్టిస్తున్నారని, ఓట్ చోరీ అనే అంశాన్ని తీసుకొచ్చి ఏ నిజాన్ని బయటపెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ తల్లి పట్ల నీచంగా రాహుల్ గాంధీ మాట్లాడారని, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, నర్సిపల్లి హారిక, రాజానగరం ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, యనుమూల రంగబాబు, అడబాల రామకృష్ణ, బోరా చంద్రరావు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన సారథ్యం అని పేరు పెట్టి సుమారు 19 జిల్లాల పర్యటన ముగిసింది. ఇవాళ 20వ జిల్లా అత్యంత ప్రాశస్త్యం ప్రాచీనం అలాగే మన తెలుగు భాషకి పుట్టినిల్లైన రాజమహేంద్రవరం రావటం జరిగింది. అటువంటి ఒక తూర్పుగోదావరి జిల్లా ఏదైతుందో మొత్తం మన సంస్కృత వైభవానికి ఇది చిహ్నంగా మారింది. మనం జాతి కానీ మన భాష కానీ ఇవాళ ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ ప్రాంతం కారణంగానే. కనుక ఈ ప్రాంతం రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క తొలి కార్యక్రమం ఇది చాయ్ పే చర్చ అనే కార్యక్రమం. ఇదేదో కొత్తగా ఆలోచన చేసినది కాదు. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రపంచంలో అందరితో అవుట్ రీచ్ అవ్వాలి అంటే అత్యంత సహజంగా కలిసి నలుగురు మాట్లాడుకునే ప్రదేశం టీ స్టాల్సు, టీ అంగళ్ళు. కనుక అటువంటి ప్రాంతమైన చాయ్ పే చర్చలో భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పార్కులో ఉండే అందరు వాకర్సు, సీనియర్ సిటిజన్స్, యూత్ అందరూ కలిసి అనేక రకాల విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలైతే నెగ్లెక్ట్ చేయబడ్డాయో ఆ అంశాల పట్ల, అలాగే దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల వాళ్ళు అడగటం జరిగింది. అలాగే రాబో పుష్కరాలకు సంబంధించిన బీజేపీ కూటమి ఏం చేయబోతుందనే విషయాన్ని అడగటం జరిగింది. ఆ విధంగా అనేక విలువైన విషయాలు వాళ్ళ దగ్గర సేకరించడం జరిగింది. తప్పనిసరిగా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఏ అంశాలను మనం తీసుకొని ముందుకెళ్ళాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్తున్నాం. దాంతోపాటు మనకి మూలభూతమైన వ్యక్తులు, వైతాళికులు ఎవరి ఉనికి కారణంగా మనం ముందుకెళ్తున్నాం వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకోవటం, అటువంటి సాహిత్యవేత్తలు, స్వతంత్ర సమరయోధులు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆ విధంగా వాళ్ళందరినీ మన ప్రాంతంలో ఉండే సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు, మన కందుకూరి వీరేశలింగం లాంటి మన ప్రాంతంలో అలా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రాశస్త్యాన్ని మరొకసారి పరిచయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కార్యకర్తలతో సమావేశం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి పట్ల కూడా ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం, అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఒక విజయాన్ని అందించారో ఆ నమ్మకాన్ని అందించారో ఆ నమ్మకాన్ని మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తున్నాం. ఆ విధంగా మరింతగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం.